ఒకే వ్యక్తికి 2 శోభనాలు. అంత కెపాసిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈ మండేలా. ఈ 2 4 అయి 4 8 అయి దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ జగదేక వీరుణ్ణి మించిపోవాలి. జగదేక వీరా లలలాల. ఇద్దరు పెళ్ళాల మధ్యన మండేలా. ఇంతకాలం వెయిటింగ్ ఇప్పుడు సక్సెస్ అయింది. రండి రండి. అలా కాదండి, ఇద్దరిని చెరో వైపున ఎత్తుకుని తీసుకువెళ్ళండి. ఏమైందండి? పట్టేసిందా అండి? పట్టేసింది. రండి రండి. అమ్మా మెల్లగా అమ్మా అమ్మా. మెల్లగా 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 కూర్చోండి కూర్చోండి. అమ్మా అబ్బబ్బబ్బబ్బబ్బ. అబ్బా అమ్మా. ఇంకొంచెం వెనక్కి, కొంచెం కాళ్ళు పట్టుకో జాగ్రత్తగా. ఏంటే నేను తల పట్టుకుంటే కాళ్ళు లేస్తున్నాయి? ఎటకారంగా ఉందా? అటుకి అడ్డంగా నరికేస్తా. నేను కాళ్ళు పడుతుంటే నీ తలెందుకు లేస్తుంది? ఇంకోసారి లేచిందంటే పీక మీద కాలేసి తొక్కేస్తా. ఏంటి తొక్కు చూద్దాం రా. నువ్వు విరగొట్టు చూద్దాం. ఓసి మీ పతి పెట్టి తగలయ్యా, నన్ను చంపేసేటట్టున్నారే. అబ్బా మీరుండండి, ఇవాళ అద్దో నేను తేల్చుకుంటాం. రాదే చూద్దాం రా. చూద్దాం చూద్దాం, నీ పవర్ ఏంటో నేను తెలుసుకుంటారా? ఆగండి ఆగండి అమ్మా, ఇది కాదు పద్ధతి. అల్లుడు గారిని హాల్లో తీసుకొచ్చి పడుకోబెట్టండి. నెమలి పింఛన్ సర్జరీ నేను చేస్తాను కదా. బాధపడగలడు, వెన్నుపోటు కదా, సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మరి నెమలికి తరుదుకుంటే ఏం సర్దుకుంటుందిరా? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. 2 పెళ్ళాలుండగా డాక్టర్ ఎందుకు అల్లుడు? వాళ్ళేం చేస్తారా? కళ్ళు మూసుకొని చెప్తానే. మూసుకునే ఉన్నాను రా. గట్టిగా మూసుకాయ. అమ్మాయిలు మీరిద్దరూ 10 అడుగులు ముందుకెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? లేదు లేదు, మీరిద్దరూ చీర కుర్చీళ్ళు బొడ్లో దోపండి. దోపారా? ఇప్పుడు ఊపిరి గట్టిగా పీల్చండి. పీల్చారా? ఇప్పుడు నేను 1 2 3 అనేసరికల్లా మీరు నారాయణ నారాయణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క దూకు ఈ నడి మీద దూకండి. 1 2 3. అల్లో డకౌట్. ఇందు బయటికి వెళ్దామా? ఎక్కడికి? కాఫీ డేకి వెళ్ళి క్యాపిచినో తాగుదాం. ఇందు క్యాపిచినో లేదు, పొప్పిచ్చినో లేదు. ఇందు మనం ఎంత చక్క కాక హోటల్కి వెళ్ళి పునుగులు తిందా. మొరటోటికి నాటు సరసం అని వాడితో నీకేంటి? ఇందు నువ్వు రా, మనం వెళ్దాం. ఇందు నాతోనే వస్తుంది. నేను రాను. తీరిందా? నువ్వు పదిందు. నీతో కూడా రాను. ఇప్పుడు తీరిందా? బోత్ ఆఫ్ యు కమ్. ఐ కమ్. హలో, మీ ఇద్దరం వెళ్తాంగా, మధ్యలో నువ్వెందుకు అసంగా? యు వెయిట్. నాది కూడా సేమ్ టు సేమ్ డైలాగ్. ముగ్గురు కలిసి ఉండాలని రూల్ చూసి పవితి గారు. పవిత రెండో పెళ్ళని సవితి అంటారు, రెండో మొగని పవితి అంటారు. ఇది కూడా తెలియలేదు అనుకో, కూకుని తీరుబడిగా ఆలోచించుకో. వత్త ఇందు ఐ కమ్ అని చెప్తా. ఒరే మావా, న్యూస్ గట్టిగా చదవరా. ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీతో భేటీ. నీ బొంద, ఆ న్యూస్ మనకి ఇప్పుడు అవసరమా? సెంటర్ స్ప్రెడ్ చూడు. నవ యవ్వనానికి గుళికలు, నడుము నొప్పికి మందు, అది చదవరా. కాకరుస్తోంది, చుట్టాలు వస్తారేమో అక్క. చుట్టాలు కాదు, కాకే వస్తుంది. అనయ్య హాయ్ చలాయ్. హాయ్ అనయ్య, ఎప్పుడు రిలీజ్ అయ్యావు?
జస్ట్ నౌ ఇప్పుడేనమ్మా. రిలీజ్ అవడానికి వాడు ఏమన్నా సినిమా బాక్సా? నో లేదు బావగారు. అప్పుడప్పుడు మర్డర్లు గట్రా చేసి జైలుకి వెళ్ళి ఇలా రిలీజ్ అవుతూ ఉంటారు. చల్లాయ్, ఈ సంచిలో తలందమ్మా, తీసి డస్ట్బిన్ లో వెయ్యి. సరే అన్నయ్య. అవును బావా, చెల్లా ఇంటికి ఒట్టి చేతులతో ఎలా వస్తావు చెప్పు. అందుకని కత్తి తీసుకొచ్చావా? లేదు బావా, వస్తూ 10,000కు తలేసా. తల వేసావా? ఆ. వేయటం అంటే నరికేసా బావా. ఈ కత్తి కూడా మ్, మీ చెల్లికి ఇచ్చే సంచిలో పెడుతుంది. అలాగే. బావగారు నీకు నచ్చారా అన్నయ్య? ఆహా సూపర్ అమ్మో, సంచికి సరిపడా ఉందమ్మా. బా, శివునికి నందిలాగా, శ్రీరామచంద్రునికి ఆంజనేయునిలాగా ఇక్కడ ఇప్పుడు నేను ఒక లెవెల్లో పెట్టేస్తాను చూడు బావా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మర్డర్ చేసి తెచ్చిన ఈ క్యాష్ లో అక్క చెల్లెళ్ళకి 5,000, బావగారికి 5,000తో ఈ సూట్. థ్యాంక్ యూ బావా. ఏరా గొత్తం, నువ్వు ఉన్నావు ఎందుకురా? కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే బావమరిది వస్తాడంటారు ఇలాగే. అరే ఇన్నాళ్ళున్న ఒక సూట్ కొన్నావా నాకు? వేస్ట్ ఫెలో. నా దగ్గర అలాంటి కత్తి సంచి లేవు కదా. ఉంటే కొనేస్తావు నువ్వు. ఆహా, బావగారికి సూట్ అదిరింది. ఏం పని చేస్తారమ్మా? ఉద్యోగమా, వ్యాపారమా? చిచి చిచి, ఉద్యోగమో వ్యాపారమో చేయాల్సిన కర్మ మా ఆయనకేంటి? ఆ? శుభ్రంగా తిని సెంట్లు అత్తర్లు కొట్టించుకుని హాయిగా పడుకుంటారు. గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా అన్నయ్య. కాదమ్మా, బావగారి ఫేస్ చూడు. ఆ? ఏ యాంగిల్లో చూసినా మినిస్టర్ కళ తెగి పడిపోతుంది. మినిస్టరా ఎలాగైపోతాడు? నిద్రపోతున్నా నామినేషన్ వేస్తాడేటి? చూసావు బావా, నాలో మినిస్టర్ కాడ నువ్వు గుర్తించావని వీడు ఎంత కుళ్ళుకుంటున్నాడు. ఎక్కువ మాట్లాడావంటే తల తెగి సంచిలో పడుతురే. నువ్వు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా సరే బావ మినిస్టర్ అయి తీరాల్సిందే. అప్పుడు నేను హాయిగా నిద్రపోవచ్చు కదా బావా. ఓ ఎస్, కానీ మినిస్టర్ కావాలంటే ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావాలంటే పాపులర్ కావాలి, పాపులర్ కావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే. చీ, 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 చీ. ఈ డ్రెస్ మామూలు వేసుకోవడం ఏంటి? నోర్మోయ్, తల తెగి సంచిలో పడిద్దురే. ఇది ఖద్దరు. మినిస్టర్ కావాలంటే ఈ డ్రెస్ వేసుకు తీరాల్సిందే బావా. బావా ఓ. ఈ డ్రెస్ వేసుకోవాల్సిందేనా? వెళ్ళు. నువ్వు కత్తి దించే, కత్తి దించే. అలాగే. బావా, ఏంటి బావా? లాలూ ప్రసాద్ సీఎం అయ్యాక రిక్షా దొక్కాడు. నేను రిక్షా ఎక్కి సీఎం అవుతా. నువ్వు తక్కువ. తొక్కవలసింది నేను కాదు బావా, తమరు. నేనా? మారు రిక్షా ఎందుకు తొక్కుతాడు? చెమట పట్టేస్తుంది. ఎంత చెమడబడితే అంత మాస అయినట్టు లెక్క బావా. ఆ, నెలలోపు నీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఏంటంటే? నీ తల తీసి అసెంబ్లీ ముందు పెట్టి ధర్నా చేస్తా. ఎందుకండి? అప్పుడు సింపతి ఓట్ల కోసం నా చెల్లికి టికెట్ ఇస్తారు. అక్కర్లేదురా బావా, నేనే తొక్కుతా. దా, 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 దా. ఆ, తప్పుకో చెల్లాయ్. అల్లు నిక్కరేస్తావా? రిక్షా తొక్కుతావా? ఆరు కొడతావా? అమ్మా, అమ్మా, అమ్మా.